నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. మనకి ఇప్పుడు రేపు 17th బార్ 18th పాక్షిక చంద్రగ్రహణం రాబోతుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం జనరల్గా యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఆ రాసులకి ఇలా ఉంటుంది, ఈ రాసులకి ఇలా ఉంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ చంద్రగ్రహణము కానీ సూర్యగ్రహణము కానీ ముండేన్ అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మీద, న్యాచురల్ కెలామిటీస్ మీద, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, వాళ్ళ యొక్క విదేశాంగ విధానం మీద, వాళ్ళ యొక్క సీక్రెట్ ఏజెన్సీస్ మీద పనిచేస్తుంది. పర్సనల్గా ఎక్కువగా ఏమీ బాధపడక్కర్లేదు. పర్సనల్గా కూడా ఎఫెక్ట్ ఉంటుందండి. కానీ ఆ పర్సనల్ యొక్క వ్యక్తి యొక్క రాశిని బట్టి కాకుండా ఒక వ్యక్తి యొక్క రాశి, పుట్టినప్పుడున్న రాహు స్థానము, గురువు యొక్క స్థానము, శని యొక్క స్థానము బట్టి కూడా దాంట్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందువల్ల ఎవరు కూడా ఈ చంద్రగ్రహణం ఈ రాశికి ఎలా ఉంటుంది, ఆ రాశికి ఎలా ఉంటుందని ఎవరూ భయపడవసరం లేదు. దీనికి ఎవరికి ఎలా ఏం చేయాలో రెమెడీస్ చివరిలో ఇప్పుడు మనకి ఇది పూర్తిగా వెస్ట్రన్ కంట్రీస్లో జరుగుతుంది. ప్రపంచానికి వెస్ట్రన్ పార్ట్లో 17th నైట్ నుంచి పాక్షికమైన చంద్రగ్రహణం జరుగుతుంది. పాక్షికమైన చంద్రగ్రహణం ఎందుకంటామంటే చంద్రుడు పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు, రాహు ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నాడు. రాహుకి చంద్రుడికి దూరంగా ఉంది కాబట్టి పాక్షికమైన చంద్రగ్రహణం. ఈ రెండు కూడా మీనరాశిలో జరుగుతూ ఉంది. మీనరాశి అనేది గురువు యొక్క రాశి. ఈ చంద్రుడు కూడా పూర్వభద్ర నక్షత్రం యొక్క గురువుని యొక్క నక్షత్రంలోనే ఉన్నాడు. గురువుని యొక్క నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం మంచి నక్షత్రమే, కాకపోతే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ మీనరాశిలోనే నెప్ట్యూన్ అనే, అంటే ఫారెన్ తీసుకునేటిది 3 గ్రహాలు జనరల్గా ఎవరు తీసుకోరు, నేనే తీసుకున్నాను. నెప్ట్యూన్ అనే గ్రహం కూడా ఉంది. నెప్ట్యూన్ అనేది వరుణుడు. ఈయన ఈ మీనరాశి వర్ష రాశిలోనే ఉన్నాడు. ఇప్పుడు చంద్రుడు పూర్వభద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే 17th నైట్ నుంచి 18th మార్నింగ్ మన బొంబే ఆ ప్రాంతాల్లో 18th ఎర్లీ అవర్స్లో కనిపిస్తూ ఉంటుంది. మనకి పాక్షికమే కాబట్టి ఇండియాలో దీని యొక్క ఎక్కువగా కనిపించదు. కొంచెం బొంబే ఆ ప్రాంతాల్లో కొంచెం కనిపించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మనం ఈ గ్రహణానికి సంబంధించిన అంటే దేవాలయాలు మూసివేయడం, ఈ క్రతువులు ఉంటాయి, ఏమీ పాటించక్కర్లేదు. ఈ దేవాలయాలన్నీ ఓపెనే ఉంటాయి. అంటే లేడీసు, అంటే ప్రెగ్నెంట్ లేడీసు ఇవన్నీ పాటించక్కర్లేదు. కానీ ఈ చంద్రగ్రహణం యొక్క ఎఫెక్ట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంది. జనరల్గా చంద్రగ్రహణం జరగబోయే ముందు ఒక 15 రోజులు 20 రోజుల ముందు, తర్వాత 15-20 రోజులు ఎక్కువగా ఉంటుంది. ఒక 3 నెలలు ముందు, తర్వాత 3 నెలలు తర్వాత కొంచెం ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. కానీ ఈ చంద్రగ్రహణం జరిగిన తర్వాత 3 నెలల వరకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీనరాశిలో రాహుయుక్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఇంతకుముందు మీనరాశిలో గ్రహణాలు ఏర్పడ్డాయి, కానీ అది కేతుతో సంబంధించినవి. మన ఈ మధ్యన సూర్యగ్రహణం ఏర్పడింది. చంద్రగ్రహణం మాత్రం మీనరాశిలో రాహుయుక్తంగా ఒక 12 సంవత్సరాల తర్వాత జరగబోతుంది. ఈ రాహు ఇక్కడ ఉండటము నెప్ట్యూన్కి రాహుకి దగ్గరగా రావటం వలన వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు అంటే వర్షాలంటే చాలా ఎక్కువగా తుఫాన్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సునామీలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూకంపాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తుఫాన్లు ఎలా వస్తాయంటే భయంకరంగా, నేను మన దక్షిణ భారతదేశంలో బాగా వర్షాలు పడతాయని ఒక 3 నెలల క్రితమే చెప్పాను. ఈ వీడియో 9 ప్లానెట్స్ అంటే ఈ 6 కుజుడు, రాహు అండ్ శాటర్న్ అన్ని ప్లానెట్స్ కూడా వృశ్చిక రాశిని చూస్తున్నాయి. వృశ్చిక రాశి జలతత్వ రాశి, ఇక్కడ ఇది భూతత్వ రాశి. అందువల్ల సౌత్ ఇండియాలో ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సౌత్ ఇండియా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, వీటిల్లో సౌత్ స్టేట్స్లో చాలా ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. వాటర్ వచ్చేస్తుంది, సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ ఫ్లడ్స్ బాగా ఒక 7 years, బికాస్ నెప్ట్యూన్ కూడా మీనరాశిలో ఉండటం వలన
నెప్ట్యూన్ అనేది జలరాశిలో ఉండటం వల్ల, యురేనస్ ఇక్కడ ఉండటం వల్ల ఒక వచ్చే 7 సంవత్సరాలు చాలా బాగా వర్షాలు పడతాయి. అందుకని మై హంబుల్ సజెషన్ టు ది గవర్నమెంట్ ఏంటంటే మనకి వాటర్ మేనేజ్మెంట్ బాగా చేయండి. వాటర్ని నిల్వ చేసుకునే అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. దానికి 3 నెలల క్రితమే చాలా ఎక్కువ వర్షాలు పడతాయి అని చెప్పాను. అంటే జనరల్గా అందరికీ ప్రతి సంవత్సరం వర్షాలు పడతాయి కదండి, వర్షాకాలం వర్షాలు పడకుండా ఎలా ఉంటాయి అనుకోవచ్చు. వర్షాలు పడటం వేరు, ఎక్కువగా 77లో దివి తుఫాన్, అలాంటి తుఫాన్లు ఎక్కువగా ఈ 3 నెలల లోపల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గవర్నమెంట్, మై హంబుల్ సబ్మిషన్ టు ది గవర్నమెంట్స్, ఫ్లడ్ మేనేజ్మెంటు, వాటర్ మేనేజ్మెంట్. ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే ఈ గట్లు అన్నీ ఇచ్చేసుకోవటం, ఈ లాకులు అన్నీ కూడా సరి చేసుకోవటం, ఇలాంటివన్నీ చూసుకోవాలి గేట్లు. అలాగే వాటర్ మేనేజ్మెంట్, స్టోరేజ్, వాటర్ని స్టోరేజ్ చేసుకునే అవకాశాలు చాలా ప్లెంటీ ఆఫ్ వాటర్ వస్తుంది వర్షాల వల్ల. దీన్ని స్టోరేజ్ చేసుకునే మార్గాలు జాగ్రత్తగా విశ్లేషించాలి. ఈ రాహు, నెప్ట్యూను, చంద్రుడు ఇక్కడ ఉండటం వలన విదేశీ విధానంలో కూడా చాలా మార్పులు వస్తాయి. సీక్రెట్ ఏజెన్సీస్ ఎక్కువగా పనిచేస్తాయి. యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే సడన్గా తెలియకుండా సడన్గా యుద్ధం ప్రకటించవచ్చు, యుద్ధాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విదేశాంగ విధానంలో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇంటెలిజెన్స్, ఈ కొంతమంది రహస్య ఈ విభాగాలు ఉంటాయి, వీటి మీద చాలా ఎక్కువగా ఈ రాహు చంద్రుడు కలవటం వలన ఎక్కువగా ఈ రహస్యంగా జరిగాయి కుట్రలు, ఒక దేశం మీద ఇంకో దేశం కుట్రలు, దేశాల ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఆ సరిహద్దుల్లో కుట్రలు జరగటం, యుద్ధాలు జరగటం, అనుకోకుండా అకస్మాత్తుగా దాడులు చేసుకోవటం, ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ఇంటెలిజెన్సీ వాళ్ళని చంపటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్మగ్లింగ్ లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్మగ్లింగ్, ఈ మాదక ద్రవ్యాలు, వీటి మీద పోలీసుల చర్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మాదక ద్రవ్యాలు ఎక్కువగా దొరికే అవకాశాలు, ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ అయ్యే అవకాశాలు, ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఈ మాదక ద్రవ్యాలు, ఈ స్మగ్లర్స్ని చాలా కట్టడి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 నెలల్లో చాలా ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా అంటే దొరికే అవకాశాలు, వీటి మీద ఫైటింగ్ చేసే, షూట్లు చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ ఇంటెలిజెన్స్, ఎందుకు మనం జ్యోతిష్యం నేర్చుకున్న ముందు చూసుకున్నామంటే జరగబోయే విషయాలు ఎలా ఉంటాయి. మన ఋషులు, మహారుషులు వేల సంవత్సరాలు తపస్సు చేసి మనకు ఒక సబ్జెక్ట్ని ఇచ్చారు. ఆ సబ్జెక్టు నడవడంలోనే మనం నడుస్తున్నాం. అందువల్ల జాగ్రత్తగా ఉండి గవర్నమెంట్లు కూడా సద్వినియోగం చేసుకొని ఫ్లడ్ చాలా ఎక్కువగా తుఫాన్లు వచ్చే అవకాశాలు, సునామీలు వచ్చే అవకాశాలు, అదీ కాక మన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ బెల్ట్లో ఉంది కాబట్టి ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇప్పుడు నుంచే రకరకాల ప్రయత్నాలు చేసి వాటిని ఫ్లడ్ మేనేజ్మెంట్కి మనమే ముందే ఇప్పుడు నుంచే సమాయత్తం అయితే అప్పుడు సడన్గా మనం చేసుకోలేం. మన బుడి మీద సడన్గా పొంగింది, దాన్ని ఎవరు ఏమి చేయలేకపోయారు. దీనికోసమని ఇప్పుడు నుంచే టైం ఉంది కాబట్టి ఇది మీనరాశిలో జరగటం, చంద్రుడికి, రాహుకి, నెప్ట్యూన్కి సంబంధం ఉండటం. నేను లాస్ట్ ఇయర్ 1.5 years బ్యాకే నెప్ట్యూన్ ఎప్పుడైతే మీనరాశిలోకి వచ్చిందో 7 years విపరీతంగా వర్షాలు పడతాయని చెప్పాను. అలాగే ఇప్పుడు నుంచి ఇంకొక 6 years వరకు విపరీతంగా వర్షాలు పడతాయి. ఈ సంవత్సరం ఒక 3 నెలల లోపల చాలా సునామీలు, తుఫాన్లు, చాలా భయంకరమైన గాలులు వస్తాయి. మన చైనాలో కూడా చూసాం, 300 kilometers గాలితో వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందే ప్లానింగ్ చేసుకొని ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ వస్తే ఎలా ఉంటుందో ఫ్లడ్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటారని ముందుగానే చెప్పటం. ఇండివిజువల్గా అంతగా పెద్ద ప్రాబ్లం అంటే ఎవరెవరికి అందరికీ ప్రాబ్లం ఉంటుంది, కానీ అందరూ కూడా వారి జాతకాలని వాళ్ళకి నచ్చిన జ్యోతిష్యులు ఉంటారు, వాళ్ళతో కనుక్కొని మనకి దానికి రెమెడీ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం రెమెడీ ఏమిటంటే మీరు మీ ఇష్టదేవాన్ని మనసులో బాగా తలుచుకోండి, ఇది స్మరించండి. తర్వాత మీ ఇన్కంలో 2% దానం చేయండి. దానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానం చేయటం వల్ల మన బాడీలో హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. మనిషికి జబ్బులు ఎప్పుడు వస్తాయంటే బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం దానం చేస్తామో మన లోపల ఒక రకమైన సంతోషం ఏర్పడుతుంది. ఆ సంతోషం వల్ల
బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. అందువల్ల మీ ఇష్టదైవాన్ని ఎవరైనా కానీ తమ ఇష్టదైవాన్ని కొలవండి, బాగా చేసుకోండి. మీరు ఏమైనా కానీ ఇళ్లల్లో పూజలు చేయించుకునే కన్నా క్షేత్రాలలో కానీ మంచి మంచి దేవస్థానాల్లో కానీ పూజలు హోమాలు చేయించుకునే మంచిది. ఇప్పుడు ఇది పూర్వభద్ర నక్షత్రం కాబట్టి గురువు యొక్క నక్షత్రంలోనే కానీ ఇది చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. కానీ గురువుకి అంటే దక్షిణామూర్తికి మీకు ఎక్కడైనా కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా కానీ మన ఆంధ్ర వాళ్ళు అయితే నర్సరాపేట దగ్గర ఉన్న కోటప్పకొండ, శ్రీకాళహస్తి ఎక్కడైనా కానీ దక్షిణామూర్తిని కొలవటం కానీ దక్షిణామూర్తి హోమం చేయించుకోవటం కానీ దక్షిణామూర్తి అంటే గురువుల్ని పూజించటం కానీ మీకు కొంతమందికి ప్రతి ఒక్కరికి గురువులు ఉంటారు. ఆ గురువులకి దానాలు ఇవ్వటం కానీ వాళ్ళని సత్కరించడం కానీ చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని కొలుచుకోవటం మంచిది. ఇది జరగటం కూడా పూర్వభద్ర నక్షత్రం జరగటం వల్ల యోగా అండ్ మెడిటేషన్ దీనికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అది పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది, కోట్ల రూపాయల ఇండస్ట్రీ. మీరు యోగా మెడిటేషన్ నేర్చుకోండి. మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. తర్వాత నేను ఒక ప్రేయర్ తయారు చేశాను. మీరు మీ ఇష్టదైవంతో కొలుస్తూ పాటుగా వీలైతే ఇష్టమైతేనే మార్నింగ్ నిద్ర లేవగానే బెడ్ మీద ఉండగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. అన్ని కోరికలు తీరతాయి. నేను ప్రత్యక్షంగా ఆచరించి చెప్తున్నాను. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలేని అనుకోండి. మీ ఇష్టదైవాన్ని కొలుసుకుంటూ ఇది కూడా చేయండి. మీకు అద్భుతమైన రిజల్ట్స్ పొందుతారు. మీరు కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్లు కూడా పంపిస్తున్నారు. ఏదో కన్య రాశికి బాగలేదంట, వృశ్చిక రాశికి బాగలేదంట, ఏదేదో రాశులకు బాగలేదంట అని చెప్తున్నారు. రాశుల వారీగా ఇలా చెప్పడం కాదండి. ఎవరి జాతకాన్ని వాళ్ళ నమ్మకం ఉన్న వాళ్ళ చేత పరిశీలించుకోండి. దట్ ఈజ్ మంచి పద్ధతి. మీరు ఏమి చేసినా ఎవరు మనం తప్పించలేము. దీనికి మార్గం ఓన్లీ దానము, దేవుణ్ణి స్మరించుకోవటము, మెడిటేషన్ చేసుకోవటం. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్.